కదంబ చట్నీ. కదంబ పూలతో రుచికరమైన ఆరోగ్యకరమైన రెసిపీ చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. 10 కదంబ కాయల్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కదంబ పూల విశిష్టత మనకు తెలిసింది, కానీ వాటిని పూజకే కాదు, రుచికరమైన వంటలు చేసుకొని ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. కదంబ కాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకోండి. కదంబ కాయల చట్నీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి, తగినంత ఉప్పు, 4-5 పచ్చిమిరపకాయలు లేదా మీ రుచికి తగ్గట్టుగా ఒక గుప్పెడు కొత్తిమీర, నిమ్మకాయ. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వీటికి. నిమ్మకాయ తప్ప అన్ని ఇంగ్రీడియంట్స్ని గ్రైండింగ్ జార్లో తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలిపి సర్వ్ చేసుకోండి. పుల్లగా వగరుగా భలే రుచిగా ఉంటుందండి. కచ్చి చింతకాయ పచ్చడిలాగానే ఉంటుంది. ట్రై చేయండి. ఇది ఈవినింగ్ స్నాక్స్, సమోసా, కచోరీ, పకోడీలు, బజ్జీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కదంబ మంచి ఎప్టైజర్గా పనిచేస్తుంది. ఆకలి లేని వాళ్ళకి ఆకలిని కలిగిస్తుంది, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. కదంబ చట్నీ రుచి పెంచడానికి తాలింపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో ఒక 10 వెల్లుల్లిని సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 2-3 ఎండుమిరపకాయలను వేసి చిటికెడు ఇంగువ వేసి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉడికిద్దాం. ఇలా తాలింపు వేయడం వల్ల చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసిన చట్నీని మనము దోశల్లోకి, పూరీల్లోకి, చపాతీల్లోకి లేదా రైస్లోకి కూడా సైడ్ డిష్గా తినొచ్చు. మరింత రుచి పెంచడానికి 1 టేబుల్ స్పూన్ బెల్లం ముక్కను వేయండి. ఇది టోటల్లీ ఆప్షనల్. ఉప్పును ఒకసారి సరి చూసుకొని అంతా కలిపిపెట్టి నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఈ చట్నీ 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కదంబంలో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. అలాగే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ లభిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మాన్సూన్లో వచ్చే డిజీజెస్ నుంచి కాపాడుతుంది. సీజనల్గా లభించే ఈ కదంబ కాయల్ని ఖచ్చితంగా ట్రై చేయండి. పుష్పాన్ని పూజలోకి, కాయని వంటలోకి వాడండి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. పాలిచ్చే తల్లులకు పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలకి కలిగి ఉన్న కదంబ కాయల్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.